వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యతిరేకత ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మేము సంతకాలకు వెళ్తే ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, సమర్థిస్తున్నారు, సంతకాలకు ముందుకు వస్తున్నారు. ఇది కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో వైద్య విద్య దూరం అయిపోతూ ఉంది. ప్రైవేటీకరణ జపం తీసుకుంది ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలో వైద్య విద్యతో పాటు పేదలకి ఉచిత వైద్యం, ఈ రెండు కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుని పనిచేస్తూ ఉంటే ఈరోజు చూశారు కదా ఏ రకంగా వైద్య విద్యని దూరం చేశారో, ఏ రకంగా ఉచిత వైద్యాన్ని దూరం చేశారో. ఆరోగ్యశ్రీ అయితే కుదేలైపోయింది. ఆరోగ్యశ్రీకి 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అలాగే నిన్న కాకినాడలో కూడా ఒక వైద్యుల యొక్క, ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా అక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇలా ఉంది పరిస్థితి. వైద్యం గురించి పేద ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అల్లాడుతూ ఉన్నారు. వీరికి మేలైనటువంటి సౌకర్యం అందించాలి అని అంటే ఒకే ఒక్క సూత్రం, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని అడ్డుకునే కార్యక్రమం. ఈ నెల 5వ తారీఖున మేము సేకరించినటువంటి అన్ని సంతకాలని కూడా జిల్లా ఆఫీసులకి పంపడం జరుగుతుంది. జిల్లా ఆఫీసుల నుంచి మళ్ళీ రాష్ట్ర కార్యాలయానికి డిసెంబర్ 10వ తారీఖున అందజేస్తాం. డిసెంబర్ 15 నుంచి 20 తారీఖు లోపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి ప్రజలతో కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా 30,000 మంది రావాలి అని చెప్పని టార్గెట్ పెట్టుకున్నాం. నియోజకవర్గానికి 10,000 మంది సమీకరించాలి ప్రజలని అని చెప్పని టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి డివిజన్ నుంచి కూడా అందరూ కదలాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటికి ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. వైద్యం అందట్లేదు, ఆరోగ్యశ్రీ అందట్లేదు, ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు, ప్రైవేటీకరణ మంత్రం జపం పాటిస్తూ ఉంది. ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్లో వైద్యం గురించి. ప్రతి జిల్లాలో కూడా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మొన్న నెల్లూరులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, కాకినాడలో జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం హయాంలోనే నిర్మించాలి, పని చేయించాలి, వైద్యులకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి అని చెప్పాను. దీంతోపాటు ఇంకా 2 విషయాలు. విజయవాడ నగరం, ఈ ప్రభుత్వం విజయవాడ నగరానికి చేసింది ఏమీ లేదు. బరం పార్క్లో అంటే కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రభుత్వ పొలాన్ని 10 ఎకరాలని ప్రైవేటు యాజమాన్యాలకి దారాదత్తం చేస్తుంది, పంజారం చేస్తుంది. ఓ పక్కనేమో బందర్ రోడ్లో అత్యంత ఖరీదైనటువంటి ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్కి ఇచ్చారు. అలాగే ఆటో నగర్లో ఇరిగేషన్ సంబంధించినటువంటి స్థలాన్ని 14-19 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వము ఆ రోజేమో పార్టీ ఆఫీస్ నిమిత్తం 4 ఎకరాలు 5 ఎకరాలు కారు చౌక కొట్టేశారు. ఇది తెలుగుదేశానికి ఓటేస్తే, తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొస్తే విజయవాడ నగర ప్రజలకి చేసేటటువంటి ఘనకార్యం ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవట్లేదు. అశుభ కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఈరోజు కూడా చిన్న తిరుపతిలో గోవు మరణించింది. దేవాదాయ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా, దేవాదాయ శాఖ అధికారుల యొక్క అశ్రద్ధ వల్ల గోశాలలో గోవు కూడా మరణించింది. అదే చిన్న తిరుపతిలో గత 15 రోజుల క్రితం 20 రోజుల క్రితమో 2 గోవులు మరణించాయి. దీనికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వము చేష్టలు ఉడిగిపోయి చూస్తుంది. దీని మీద సీరియస్గా చర్యలు చేపట్టాలి. అలాగే విశాఖపట్నంలో గోమాంసం, విశాఖపట్నంలో 170
కిలోల గోమాంసం దొరికితే ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏ రకంగా గోవులను వధిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాని మీద కేసు నమోదైనప్పటికీ కూడా, ఎఫ్ఐఆర్ కట్టినప్పటికీ కూడా ఆ గోహంతకుల్ని, గోవధకి కారకులైనటువంటి వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకుని అరెస్ట్ చేయలేదు అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఓ పక్కనేమో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఓ పక్కనేమో పందారం చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు. కనీసం ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కృష్ణా డెల్టా అంటే ధాన్యానికి పండించడానికి అన్నపూర్ణలాగా అందరూ చెప్తూ ఉంటారు. అలాంటిది రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, గోను సంచులు లేక, లేకపోతే కొనేవాళ్ళు లేక రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో రైతన్న ఉన్నాడు. ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం చెందింది. రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయం మామూలుగా కాదు. గిట్టుబాటు ధర లేదు. చిత్తూరు జిల్లాలో మామిడి, ఒంగోలు జిల్లాలో పొగాకు, గుంటూరు జిల్లాలో మిర్చి, రాయలసీమలో ఉద్యాన పంటలు. చూడండి, రాయలసీమలో ఉల్లి రోడ్డు మీద పోసేస్తున్నారు. అరటి నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూస్తే వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో. చీమ కుట్టినట్లేదు. ఏదో రకరకాల కొత్త క్యాప్షన్స్తో ప్రజల్లోకి వెళ్ళి మభ్యపెట్టి పత్రికల్లో రాయించుకుని బాజాలు కొట్టించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వము, వ్యవసాయము, అలాగే పరిపాలన అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందించాలి, అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.